हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा।
సర్వ ప్రపంచము మీ సభలో చేరి దానివల్ల ప్రతి ఒక్కరూ ప్రయోజనాన్ని పొందేదరుగా. శాంతి సుఖాలు లభ్యమయ్యే చోటు హరిసభయేనని దయతో గమనించు. మీ హరిసభకు చెందిన నిధి పేదలకు ఆర్తులకు సహాయాన్ని అందజేయునుగా. ఈ నిధి నుండి ఆకలి ఉన్నవారికి తిండిని, బట్టలు లేని వారికి బట్టలను, నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కలిగించండి. విశ్వ సౌభ్రాతృత్వాన్ని వ్యాప్తి పరిచేందుకు ప్రయత్నిస్తూ అనైక్యతను సభాభవనపు గుమ్మంలోనికి కూడా రానియకండి. ఆవేశాలతో కూడిన చర్చలను సంపూర్ణంగా పరిత్యజించండి. పేద ధనిక వ్యత్యాసాలను నిక్కంచిగా త్యజించండి. ఇతరుల మనోభావాలను కించపరిచే మాటలను ఎన్నడూ పలకకండి. పనికి మాలిన దురుసుతనంతో కూడినవి అయిన ప్రాపంచిక విషయాలేవి కూడా సభ యొక్క భవనంలోనే ప్రవేశించకూడదు. బొంబాయిలో కూడా ఒక ఆశ్రమం నిర్మాణమై అచ్చట నుండి వేలాది మంది సహాయాన్ని పొందడం చూడగలిగేటట్టు ప్రభువు నన్ను కొద్ది కాలం పాటు ఉంచునుగాక. ఈరోజు ఈ లేఖ 4వ భాగము 35వ లేఖ 1వ పార్ట్లో 35వ లేఖ. నా ప్రియమైన మాణిక్ల భక్తుడికి హర్నాథ్ బాబా జమ్మూ నుంచి 29/6/1908 అంటే దాదాపుగా 116 సంవత్సరాల క్రితం రాసిన లేఖ. నీకు ఏదైనా వ్రాసే ముందుగా మరిచిపోమని మన్నించమని అడుగుతున్నాను. ఈ రోజునే గౌరవనీయులైన మీ నాయనగారి వద్ద నుండి ఒకటి, నీ వద్ద నుండి ఒకటి, 2 ఉత్తరాలు అందుకున్నాను. రెండిట్లోనూ ఒకే మాదిరి భావాలు వ్యక్తమవుతున్నాయి. అంత ఎక్కువగా భయకంపితుడు అవుతున్నావు ఎందుకని? నాకు ఇంత ప్రియమైన మిమ్మల్ని అందరినీ ఇక్కడ వదిలిపెట్టి ఇంత దూరంలో నేను వెళ్ళిపోవడం లేదని గ్రహించు. మీ అందరంటే నాకు ఎంతో ఇష్టం. మిమ్మల్ని చూడక ముందుగా నేను వెళ్ళిపోను. మీ అందరినీ నా దగ్గరకు పంపించాలని మీ నాయన అనుకుంటున్నారు. ఏమీ లేని దాని కొరకు అంత డబ్బు ఖర్చుడేం అనవసరమని వ్రాశాను. నేనే మీ దగ్గరకు వస్తాను, అదే వీలుగా ఉంటుంది. బాబా ఆశీర్వచనాలు ఇస్తున్నాడు. మీరు నా దగ్గరికి వచ్చే కంటే డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని నేనే మీ దగ్గరికి వస్తానని చెప్తున్నాను. పైగా ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ప్రియా, మరొకసారి చెప్తున్నాను, నా కోసం అంతగా ఆందోళన పడవద్దు. నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. కృపామయుడు మన ప్రభు
మిమ్మల్ని అందరినీ సురక్షితంగాను పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉంచునుగాక. మీ యజమాని కుమారుడును నాకు ప్రియమైన వాడునైన ఈశ్వరదాస్జీచే నేను ఆకర్షిత కావటం చిత్రంగానే ఉంది. ఇంత దూరాన్ని నుంచి అతని మనోహరమైన ముఖాన్ని చూడగలుగుతున్నాను. అతని సుగుణాలను అభినందిస్తున్నాను. శ్రీకృష్ణాది అతనికి ఆకర్షణీయమైన ఉజ్వలమైన భవిష్యత్తును దీర్ఘాయువును అనుగ్రహించునుగాక. నాపై దయాదృష్టి ఉంచమని దయంచి అతను చెప్పు. కృష్ణాజీ అభిమానులతో అతడు కూడా ఒకడు. కృష్ణాజీ అతన్ని ఎల్లప్పుడూ తన ప్రత్యేక శ్రద్ధలో నిలుపుకుంటాడు. దయంచి అతనికి నా ఉత్కృష్టమైన ప్రేమను అందించి నేను సదా అతని సేవలోనే ఉన్నానని చెప్పు. నా కోసమని అతనితో 4 పంక్తులు రాయించు. నాకు అది ఎంతో తృప్తినిస్తుంది. మన ప్రభు అతనికి నిజమైన భక్తిని బోధించి అతని కృష్ణ ప్రేమను ప్రసాదించునుగాక. తన పేరుకు తగిన వాడుగా అతడు తనను తాను రుజువు చేసుకునుగాక. ప్రపంచములకు అతని జీవితం ఆదర్శప్రాయమగుగాక. మరొకమారు అతనికి నా ప్రేమను అందిస్తున్నాను. జీవితంలో సర్వ విజయములను ఆకాంక్షిస్తున్నాను. ఈ మధ్యన నీ కులాసాగా లేదని తెలిసి చాలా బాధపడ్డాను. అయినా పర్వాలేదు, భయం లేదు. భగవాను అనుగ్రహం వలన అన్నీ సవ్యంగా సాగిపోతాయి. కృష్ణాజీని మధురమైన ఆయన నామాన్ని మరవకు. అన్ని విధాలా అనుగ్రహించబడతావు. తన భక్తుల ఎడ కృష్ణాజీ కడు కృపామయుడు. వారి విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారిని అన్ని కష్టాల అపాయాల నుండి తప్పిస్తాడు. కృష్ణాజీని మర్చిపోయి స్వర్గాన్ని పరిపాలించడం కూడా కోరదగినది కాదు. పేదలేడ దయచూపమని నిన్ను నీ ఈశ్వరదాస్జీని కోరుతున్నాను. వారి ఎడ జాలి కలిగి వారికి సహాయం చేయండి. తన ప్రాణులను ప్రేమించే వారిని కృష్ణుడు ప్రేమిస్తాడు. కృష్ణాజీ అనుగ్రహాన్ని పొందాలంటే ఇదే రాచబాట. ఆకలై వచ్చిన వాడెవడు తిండి లేకుండా నీ గడప నుండి తిరిగి వెళ్లకుండుగాక. సత్పురుషుడు దయాపరుడైన నీ యజమానికి ఉన్నదంతయు భగవానుడే ఇచ్చినదే. అందువలన పేదల విచారంలో తగ్గించడంలో ఆయనకు నీ యజమాని కష్టము కాదు, ఇబ్బందికరము కాదు. ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాం. ప్రభునికి కృతజ్ఞతలు. పిల్లల ఆరోగ్యం ఇదివరకన్నా మెరుగ్గానే ఉన్నది. పరీక్షల కోసమని శాయశక్తులా సిద్ధపడుతున్నారు. ప్రభు వారికి విజయాన్ని ప్రసాదించుగాక. మీ అమ్మకు నాన్నకు నా ప్రియమైన రంగరాజీకి ఈసారి నీవు రాయ్ జాబ్ ద్వారా నా ప్రేమను తెలియపరచు. ప్రభు వారిని సర్వదా ఉల్లాసంగా ఉంచునుగాక. ఉంటాను. ఇట్లు అనురాగపరితమైన నిహర. చాలా చక్కటి లేఖ. మరి ఎల్లప్ప బాబాకి ఎలాంటి లేఖ మరి మనం చదువుకోవాలి కానీ లేకపోతే హరనాథ్ బాబా యొక్క ఆశీస్సులు కానీ ఉంటాయో అదేవిధంగా ఈ లేఖ మనం ఈరోజు చదువుకున్నాం. మన హరనాథ కార్యక్రమాలు కొన్ని చోట్ల చాలా విరివిగా జరుగుతుంది. బడంపేటలో కానీ, ఇక్కడ నల్లకుంటలో కానీ. మనలో కొంతమంది నరసింహచారి బాబా కానీ, లక్ష్మీకాంతారావు బాబా కానీ, అనసూయం గారు కానీ, బందకవి గారు కానీ, సుధాకర్ బాబా కానీ, వీళ్ళందరూ అవసరమైతే ఎంతైనా ప్రభువు కోసం ధారాదత్తం చేయగలిగిన వాళ్ళు. ఎందుకంటే హరనాథుడు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి కందర్ప సుందరిదేవి శివాలయంలో పండితులతో శాస్త్రవాదన చేసి ప్రతిష్టాపనకి వెళ్ళింది ఆమె గర్భంలో ఉన్నప్పుడు. అట్లానే కృష్ణుడు కూడా మధుర వెళ్ళినప్పుడు రాధాదేవి కూడా విలవిలలాడిపోయింది. ఆ సాధన, ఆ ప్రేమ, దూరం ఉంటే ప్రేమ పెరుగుతుంది. అర్నాథుడు కూడా అదే చెబుతాడు, దూరం ఉంటే ప్రేమ పెరుగుతుందని. ఆయన కూడా సాధన శరీరం ధరించిన తర్వాత భగవంతుడు కూడా సాధన చేసి చూపించాల్సిందే మనకి. వాళ్ళు మనకు చూపించడం కోసం వచ్చిన వాళ్ళు. అట్లానే చైతన్య మహాప్రభువు కూడా కృష్ణనామం చేయమన్నారు తప్ప తన నామం ఎవరు కూడా అవతారంలో చెప్పరు. చేస్తే అది అహంకారం అవుతుంది. చైతన్య మహాప్రభువు కూడా గోశాలలో జన్మించారు. ఆయన జన్మించడం కూడా ఎవరు చూడలేదు. అంతదాకా ఎందుకు కుసుమమ్మ తల్లి గర్భంలో ఉండి ప్రసవించేటప్పుడు మాయకమ్మేసి అందరూ మత్తలో పడిపోయి ఉన్నారు. ఆమె పుట్టినప్పుడు కూడా ఎవరు చూడలేదు. ఆమె పుట్టడమే హరనాథుడు ముఖం చూసేది, కళ్ళు తెరవలేదు. హరనాథుడు వచ్చేవారికి హరనాథుడు అందరి కళ్ళు కప్పి వచ్చేది కూడా ఎవరు చూడలేదు. ఆ ఇంట్లోకి వచ్చిన విషయం కూడా ఇది అందరికీ తెలిసిన విషయాలే. ఒక హరనాథుని జన్మోత్సవం అవుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మహాపురుష, సిద్ధపురుష అని, గురువు అని, మహాపురుషుడని, సిద్ధపురుషుడని ఆయన అరుచుకుంటూ హరనాథ ప్రభు దగ్గరికి వెళ్తుంటే ఆయన ఎదురు పరిగెత్తుకుంటూ వచ్చారు హరనాథ ప్రభు. ఈయన మనసులో అనుకుంటుంది, ఆయన తెలుస్తుంది. ఆయన ఎదురు వచ్చేసి ఎవరు నన్ను మహాపురుష, సిద్ధపురుష, గురువు అని పిలుస్తుంది. అలాంటి గురువుల్ని, సిద్ధపురుషుల్ని, మహాపురుషుల్ని ఒక చెమట బిందుతో 1000 మందిని, 1,00,000 మందిని నేను సృష్టించగలను అన్నాడు.
చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత నామాపరాధాలు సేవాపరాధాలను నేను తీసేసుకున్నాను, మీరు ఎట్లన్నా నామం చేయండి, ప్రేమ జనిస్తుంది. అందులో కృష్ణనామము కంసుడి కోసం వచ్చింది, కృష్ణుడి జన్మం. అంటే రాముడి జన్మం రావణుడి కోసం వచ్చింది. ఆయన ఏమన్నాడు, ఈయన అధర్ముల్ని సంహరించడానికి వచ్చారు కృష్ణుడు, నేను ఆ పాపాత్ముల యొక్క పాపాన్ని హరించడానికి వచ్చాను, ఆ ధర్మాన్ని హరించడానికి వచ్చానని చెప్పాడు. ప్రేమ అవుతారు. అందుకని దీంట్లో కొట్టటాలు తిట్టటాలు ఉండవు. ఆ నామం వల్ల ఆటోమేటికల్లీ ఏవైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో, చెడ్డ ఆలోచనలు ఉన్నాయో అవన్నీ ఎక్కువ నామం చేస్తే ఆటోమేటికల్లీ డిలేట్ అయిపోతాయి. డిలేట్ అయిపోయే కొద్దీ మనకి భగవంతుని యొక్క ప్రేమ ఆటోమేటికల్లీ తెలుస్తుంది. అందరిలోనూ భగవంతుని చూడగలుగుతాం, అందరినీ ప్రేమించగలుగుతాం. అట్లా మహాపురుష సిద్ధపురుష అన్న ఆయనకి స్వయంగా ఆయన చెప్పింది ఏంటంటే, అలాంటి మహాపురుషులను సిద్ధపురుషులను నేను ఒక చెమట బిందువుతో వందలాది వేలాది మందిని నేను సృష్టించగలనని చెప్పారు. నరసింహాచారి బాబా కూడా అన్ని నామాలు చేసుకుంటూ వచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో లక్ష్మీ కనకదార స్తోత్రం చదివేవాళ్ళు. అది చదువుతూ ఉండగా అమ్మవారు దర్శనమైంది ఆయనకి. ఆ సమయంలో 3.5 కోట్లు కృష్ణనామం చేస్తే కృష్ణ దర్శనం అవుతుందని ఉంటే కృష్ణనామం చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత హరినాథనామం దొరికింది ఆయనకి. అప్పుడు చెప్పారు, ఇది కృష్ణుడే ఆయన, ఈ నామం కరెంట్ కాయిన్, అంటే ప్రజెంట్ చెల్లుబడిలో ఉన్న కాయిన్. ఇది ఎవరు చేస్తారో వాళ్ళు తొందరగా వాళ్ళ పాపాలను హరించుకొని తొందరగా ముక్తిని పొంది భగవంతుని పొందగలుగుతారని చెప్పారు. ఈ విధంగా చెడ్డ ప్రచారాలు చేసేవాళ్ళని నమ్మకుండా మనం మంచి మార్గంలో వెళ్తూ మంచిని పెంచుకుంటూ ఇట్లానే హరనాథనామం నరసింహాచారి బాబా ఉన్నప్పుడు, అనసూయం గారు ఉన్నప్పుడు అంతమంది రాకున్నా మన కార్యక్రమాలు మాత్రం నిర్విరామంగా సాగుతున్నాయి. ఇది యథార్థం. ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం, వాళ్ళ కృప అనేది అక్షర సత్యం, అందులో సందేహం లేదు. వాళ్ళ కృప వల్లే మందిరం జరిగినా ఇక్కడ జరిగిన ఎల్లప్ప బాబాకు కూడా నరసింహాచారి బాబా అనుగ్రహమే. ఈరోజు ఇక్కడికి కార్యక్రమం జరుగుతుందంటే వాళ్ళ అనుగ్రహమే, వాళ్ళ ఆశీర్వాదం చేసిన అనుగ్రహం. అట్లనే బడంగపేటలో ఇక్కడ జనగాం వెళ్ళాం మొన్న. జనగాంలో ఒక్కసారి ఆయనకు అనుగ్రహం చేస్తే ఇప్పటి వరకు ఆయన ఈ విధంగా జయ బలో కుస్మహరనాథ మహాప్రభుకి, మాతా కుస్మదేవికి. ఆకలి మరచితి ఆత్మ సుఖం బను మాటలుంగక అంతట తిరుగుచు ఆకలి మరచితి ఔరా ఇలవనీదమును తినరారా ఔరా ఇలవనీదమును తినరారా శ్రీహరా కంఠిహరా కడుపార భుజింపగరారా ప్రతిఫలరహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్వైపోతివి ప్రతిఫలరహితంబుగా సర్వము మా పాలు చేసి పాగల్వైపోతివి అతిముగమున మా మందిరమునకు రారా అతిముగమున మా మందిరమునకు రారా శ్రీహరా కంఠిహరా కడుపార భుజింపగరారా శ్రీమాచార్య బాబా की कुस्महरनाथ महाप्रभु की जय, कुस्मदेवी की जय। भवबंध विमोचन भंसित पल्लव मृदुचरणा अरविंद नयन पादगहरणा जय हारति श्री कुसुमारमणा शुभ हारति हे करुणाभरणा जय हारति श्री कुसुमारमणा जय मंगल जय राम
बोलो कुस्महरनाथ महाप्रभु की, माता कुस्मदेवी की, वृंदावन हरगोपाल की, राधा रानी की, अनंत कुंड तीर्थराज की, आज की आनंद मिलन की, गुरुदेव श्रीमान नरसिंहाचार्य बाबा की, श्रीमान नरसिंह तल्ली की, लक्ष्मीकांतराव बाबा की, वेंकटराव बाबा की, अनंत कोटि भक्त वृंद की, अपने अपने माता पिता गुरुदेव की जय। जय हरनाथ जय कुसुमा कुमारी जय, जय हरनाथ जय कुसुमा कुमारी जय, जय हरनाथ जय कुसुमा कुमारी जय, जय